30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈవినింగ్ స్నాక్గా చేసుకోవడానికి, ఎప్పుడైనా భోజనాల్లో చేయడానికి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వెజిటబుల్ బోండా. జనరల్గా బోండా అనగానే మనం మైసూర్ బోండా చూస్తాం కదా, మైదాపిండి బాగా కలిపి దాన్ని బాగా సాగదీసి స్పంజీగా వచ్చేలాగా. అన్నిసార్లు కుదరదు, ఏదో దిగులుగా ఉంటుంది బాగా రాలేదని. ఇదైతే అసలు బాగా రాలేదు అన్న అనుమానమే ఉండదండి. బజ్జీలాగా చేసుకోవటమే వెజిటబుల్ బోండా. అంటే మనం ఏం చేయాలి, కూరలన్నింటినీ కొంచెం ఒక కూరలాగా చేసేసుకోవాలి. వాటిని చక్కగా కొంచెం చల్లారి నుంచి ఉండలు చేసి పెట్టుకోవటం, శనగపిండిలో ముంచి నూనెలో వేయించేసుకోవటమే. దీనికి పెద్ద తాలింపు ఏం వేయం మనం. కొంచెం నూనెలో జీలకర్ర వేయటము, ఉల్లిపాయలు, తర్వాత ఏమో క్యారెట్, బీన్స్, తర్వాత క్యాప్సికమ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర కొంచెం క్యాబేజీ, కాలీఫ్లవర్ ఉంటే అవి కూడా కొన్ని చొప్పున వేసుకోవచ్చు. అవి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. గ్రీన్ పీస్, బఠానీలు ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ అంతా గ్రీన్ పీస్ కనపడుతున్నాయి మార్కెట్లలో. ఉన్నప్పుడు శుభ్రంగా ఒక 3-4 కిలోలు కొనేసుకుని చక్కగా ఒలిచేసి ఒక ప్లాస్టిక్ బౌల్ డబ్బాలో కానీ గ్లాస్ బౌల్లో కానీ పోసేసి ఫ్రీజర్లో పెడితే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పుడైనా కావాలంటే కొన్ని తీసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. లేదా ఇంకా పచ్చి బఠానీ ఉంటాయి కదా మనకి, అదే ఎండువి దొరుకుతాయి, వాటిని నీటిలో నానబెట్టుకుని అది వేసుకుంటే బాగుంటుంది. ఒక మూకుడు పెట్టుకున్నాము, ఒక స్పూను 2 స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఎక్కువ నూనె ఏమి అవసరం ఉండదు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దాం నూనెలో. తిరగమాత సామాన్లు అలా ఏం అక్కర్లేదండి. అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. సన్న ముక్కలు తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేగనిస్తే మనకి అది పంటి కిందకి వచ్చినా ఆటే కారంగా ఏముండదు, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేగిపోయింది, కొంచెం కరివేపాకు వేద్దాము. 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు తరిగి అవి, తర్వాత 1 ఇంచి అల్లం ముక్కలు, ఇందులో 1 ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. ఇవి చిన్న సైజు ముక్కలు సరిపోతాయండి. మీడియం సైజు ఉల్లిపాయ కూడా చాలు. చాలా కూరలు పడతాయి కాబట్టి ఎక్కువ వేయక్కర్ల, రకానికి ఒకటి కొంచెం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 6, 8, 10 బీన్స్ సన్నగా ముక్కలు తరిగి అవి, తర్వాత ఒక పెద్ద క్యారెట్ చిన్న ముక్కలు తరుక్కుని అవి కూడా వేసేయాలి. దీంతో మనం ముందు చేయాల్సిన ఏర్పాటు ఏంటంటే శనగపిండి కలిపి పెట్టుకోవటం ఒకటి, తర్వాత ఆలూలును బఠానీలు కొంచెం ఉడికించి ఉంచుకోవటం. కుక్కర్లో పెడితే మంచిదే ఆలూలు, లేకపోతే విడిగా కాసిన నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే ఇవేమో పచ్చివి వచ్చాయి కదా. ఆలుగడ్డలు తర్వాత ఏమో బఠానీలు రెండింటిని మనం ఉడికించి ఉంచుకోవాలి. ఇందులో ముక్కలు వేస్తే మెత్తగా మ్యాష్ అవ్వవు అండ్ బైండింగ్ కూడా ఉండదు. అందుకని వాటిని విడిగా చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టేద్దాం. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మూత పెడితే ఇవి కొంచెం చక్కగా మగ్గిపోతాయి. దగ్గరగా ఉండే మూత పెట్టండి, తొందరగా ఉడికిపోతాయి. క్యారెట్, బీన్స్ చక్కగా మగ్గిపోయినాయండి, కనిపిస్తున్నాయి కదా, అంటే రంగు మారిపోయింది. ఇందులో ఏం చేద్దామంటే మనం కొంచెం ఉడికించి ఉంచుకున్న గ్రీన్ పీస్ వేసేద్దాం. బంగాళదుంపలు కూడా ఉడికించి ఉంచుకున్నాము, కొద్దిగా మ్యాష్ చేసి వేసేద్దాం. మనం కారం కావాలంటే వేసుకోవచ్చండి, మన ఇష్టం, చాయిస్ మందే. నేను పచ్చిమిర్చి వేసే కదా అందుకని ఇంకా కారం వేయను. ఒక చిటికెడు గరం మసాలా కూడా లైట్గా, ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇందా కొంచెం క్యారెట్ ముక్కలు మగ్గడానికి కొద్దిగా ఉప్పేసాం కదా, ఇప్పుడు ఈ మొత్తం పదార్థానికి సరిపడా ఉప్పేసేద్దాము. తర్వాత ఏమో కొంచెం ధనియాల పొడి వేద్దాం, వాసన బాగుంటుంది. మనం దీని మీద కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, పుదీనా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆలు మ్యాషర్ చాలామంది దగ్గర ఉంటుంది, లేని వాళ్ళు పప్పు గుత్తితోటైనా సరే మొత్తాన్ని ఒకసారి ముద్దయ్యేలాగా నొక్కేయండి. ఇదేంటంటే మనకి ఉండ కావాలన్నమాట, అందుకోసం. కొన్ని బఠానీలు కాస్త స్వరూపంతో ఉంటాయి, కొన్ని చితుకుతాయి. సరిపడా కావాల్సినంత కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసేసి
కలిపి పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లారనిచ్చి ఉండలు చేసేసుకోవాలి ఇవి. ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే శనగపిండి కలుపుకుందాం. ఇప్పుడు ఇంత పదార్థానికి అంత కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్య పిండి కలిపేసి మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం బజ్జీ కంటే ఒక్క రవ్వ చిక్కగా ఉంటే చాలు. మన వెజిటబుల్ కూర చేసాం కదా, బోండాలు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టాను. గ్రీన్ పీస్ కొంచెం పీసులుగానే కనపడుతున్నాయి, ఆలూలన్నీ మ్యాష్ అయిపోయినాయి. శనగపిండిని మనం బజ్జీలాగా కలుపుకోవాలి, కొంచెం చిక్కటిదే. కానీ నేను ఇందులో సోడా లాంటిది ఏం వేయట్లేదండి, చాయిస్ మీదే. సోడా వేస్తే కనుక ఇట్లా ఉబ్బినట్టుగా వస్తాయి, మీ ఇష్టము. నేనైతే వేయను, అవసరం లేదు. మనకేంటంటే ఈ పదార్థానికి, ఈ ఉండకి కోటింగ్ కావాలి, మొత్తానికి మునగాలన్నమాట. కొంచెం బియ్యపిండి వేస్తే చక్కగా వస్తాయి. కాగిన నూనెలో వేయించేసేయండి, కొంచెం హై ఫ్లేమ్కి కొంచెం తక్కువ, మరి మీడియం కాకుండా మీడియంకి హైకి మధ్యలో పెడితే వచ్చేస్తాయి. బజ్జీలాగా వేసేసుకోవటమే. ఇదేంటంటే మనం బూరెల పిండికి ఎట్లా మొత్తం కోట్ చేస్తాం కదా, అట్లా కోట్ చేసుకోవాలి. వేళ్ళచ్చులు పడకుండా అలాగా వదిలేయాలి. వెంటనే కదపకండి, ఒక్క నిమిషం ఆగి కదిపితే అడుగు ఎక్కడైనా ఆనుకున్నా కూడా వదిలిపెట్టేస్తుంది, చక్కగా వచ్చేస్తాయి. ఇందులో వేసుకునే ఉప్పు కారము అవి మీదే చాయిస్ అండి. అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. కొంచెం రంగు వచ్చాక తీసేసేయండి. శనగపిండి వేగిపోతుంది, లోపల కూర ఎలాగో ఉడికిందే కదా, ఇంకేమి ఇబ్బంది లేదు. బోండాలన్నిటినీ పిండిలో ముంచి వేసేసేయండి. ఇదిగోండి మన వెజిటబుల్ బోండా రెడీగా ఉంది. లోపల మనకి కూర చక్కగా కనిపిస్తుంది, పైన బాగా కవర్ అయింది. మీకు కావాలంటే సోడా వేసుకోండి, లేకపోతే మరి కాస్త బియ్యపిండి వేసి ఇంకొంచెం కరకరలాడుతూ వస్తుంది. సింపుల్గా ఈజీగా చేసేసి పొద్దున్న చేసిన ఆలు కూర మిగిలిపోతాయి, దానికి కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీరతో చిన్న తాలింపేసి ఉండలు చేసేయటం, శనగపిండిలో ముంచి వేసేయటం. మీకు అరిగితే హాయిగా తినండి, బ్రహ్మాండంగా కుదురుతాయి. ట్రై చేసి చూడండి.